ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు సూత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ ఈ 2024 తండ్రి, గతించిపోయిన 10 నెలలు తండ్రి నీ చల్లని రెక్కల కింద సంరక్షించి తండ్రి సజీవి లెక్కల్లో దాచి 11వ నెల తండ్రి 3వ తారీఖులోనికి పునరుత్థాన దినంలోనికి మమ్మల్ని అందరినీ క్షేమంగా నడిపించినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఇచ్చిన ఈ సమయాన్ని తండ్రి నాయన సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. చెప్పబోతున్న ప్రతి మాట తండ్రి మా ఆత్మీయ జీవితాలకు నాయన సోపానాలుగా పరలోకానికి తండ్రి అర్హత సాధించేటట్టుగా తండ్రి వాక్యం అనే అద్దములో మా జీవితాలను దిద్దుకొని తండ్రి ఉన్నతంగా నాయన పరలోకానికి యోగ్యత సంపాదించి నీవున్న మహాలోకం చేరే అట్టి అర్హత అట్టి భాగ్యం నీ బిడ్డలమైన మా అందరికి అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ప్రభునామాను అందరికీ వందనాలు, క్రీస్తుల శుభాలు. మంచిదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఈ రక్షణలో ఉన్న ప్రాముఖ్యత, యేసు వచ్చి చేసిన బలియాగం మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, విదేశాలలో 2 నెలలు జరుపుకుంటారు క్రిస్మస్ అనేది. నవంబర్, డిసెంబర్ 2 నెలలు జరుపుకుంటారు. క్రీస్తు పుట్టినరోజు జరుపుకుంటారు తప్ప ఏది ప్రాముఖ్యత బైబిల్లో ఏది చెప్పాలి అంటే బైబిల్ ఒకటి చెప్తుంది. ఒకటి జన్మదినము కంటే ఒకటి మరణదినము మేలు అంటుంది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు చెప్పొద్దా? అసలు దాని ప్రస్తావన పెద్దగా లేదు. లేఖనాల ప్రకారం ఇలా పుడతాడని తప్ప ఆయన పుట్టినప్పుడు 200 మంది పైగా చచ్చిపోయారు, చంపేశాడు. పిల్లలు మొత్తం వధ జరిగింది. 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేస్తారు. మొత్తం యెరూషలేము మొత్తం ఏమైపోయింది? మొత్తం ఘోష, వేదన, బాధ, విపరీతమైన ఏడుపు ఉంది. అందు గురించి ప్రపంచానికి కావలసింది పుట్టిన దినం కాదు, నా మరణ దినమే, నా మరణ సమాధి పునరుత్థానాన్నే ప్రకటించాలి, పుట్టినరోజు కాదు అని. పుట్టినరోజు ఎక్కడ యేసుక్రీస్తున్నప్పుడు కూడా పెద్దగా చెప్పుకోలేదు. శిష్యులు కూడా ప్రకటించలేదు. మీరు గమనించండి, శిష్యులు ప్రకటించలేదు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా 8వ దినం అప్పుడు సున్నతి చేయడానికి సిమియోను, ప్రవక్త అయిన సిమియోను దగ్గర తీసుకుపోతాడు. 8వ దినం అప్పుడే కనిపిస్తాడు. మళ్ళీ పుట్టినప్పుడు ఎక్కడే ఉండదు. మళ్ళీ 12వ ఏట మళ్ళీ దేవాలయంలో కనిపిస్తాడు. తర్వాత మళ్ళీ ఆయన పెద్దగా ఈ చిన్నప్పుడు బాల్యం దినం గురించి కూడా పెద్దగా చెప్పలేదు. ఆయన విస్తారంగా ఎప్పుడు అంటే 30 ఏట ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత 3.5 సంవత్సరాలు విస్తారంగా సువార్త ప్రకటన జరిగింది. మనం చాలా జాగ్రత్తగా జరిగితే దీన్నే బాగా అర్థం చేసుకున్న అపోస్తలుడైన పౌలు గారు 15వ అధ్యాయం 1 కొరింథీ 1వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చదువుకుంటాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్తను మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ముందురు. చాలు. మీరు గమనించండి, సువార్త అనేది పాప క్షమాపణ, మరణ సమాధి, పునరుత్థానం. మనిషికి కావాల్సిన సువార్తలు ఏముందంటే పాప క్షమాపణ, మారు మనసు, పాప క్షమాపణ అనేది దాగి ఉంది. ఇప్పుడు ప్రకటిస్తున్న దాంట్లో మీరు గమనించండి, సువార్తలో మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. రక్షణ గురించి ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఇవి వస్తాయని చెప్తున్నారు తప్ప, దేవుణ్ణి నమ్ముకుంటే నీకు పరలోకం వస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటే నిత్య జీవము, దేవుణ్ణి నమ్ముకుంటే మీరు మారు మనసు పొందాలి. మీకు శ్రమలు, ఇబ్బందులు కొన్ని వచ్చినా కూడా ఈ జీవితకాలం మట్టుకు కొన్ని శ్రమలు వస్తాయి తప్ప తర్వాత అనంతమైన జీవితం ఉందని చెప్పేవారి సంఖ్య అనేది నానాటికి ఏమైపోయింది? తగ్గిపోయింది. మొత్తం క్రైస్తవ లోకంలో తగ్గిపోయింది. ఎందుకు? జనాలను మెప్పించే బోధ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఆనందపరిచే బోధ, మెప్పించే బోధ అనేది స్టార్ట్ అయింది.
క్రీస్తు మేమేమన్నాడు? శిలువ మీద ఉన్న క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము, శిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము అంటాడు. శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నారా? యేసును నమ్మకుండా మీకు ఆశీర్వాదాలు, సుఖాలు, కష్టాలు, అప్పులు, బాధ తీరిపోతాయని చెప్తున్నారా? శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించట్లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే అది మొదటి శతాబ్దం అపోస్తుల కాడికే ఆగిపోయింది. ఇప్పుడు ఎవరో కొంతమంది ఉన్నారు మహనీయులు, వాళ్ళు అవపడరు, సమాజానికి అవపడరు. వాళ్ళు మాత్రమే ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం, ఖచ్చితంగా మనుషులను హెచ్చరింపజేయడం, పరలోకం వెళ్ళాలని ఆత్మల భారం కలిగి అక్కడక్కడ ఆనుమిచ్చేలా కొంతమంది ఉంటారు. వాళ్ళు పెద్దగా వెలుగులోకి రారు. మీరు గమనించండి, సువార్త అనేది ఏమైపోయింది ఎరికైనా? సువార్త అనేది దాని రూపం మార్చుకుంది. సత్య సువార్త అనేది ఏమైపోయింది? మరుగునపడైంది. అసత్యం అనేది బయటకు వచ్చింది, రాజ్యం వెళ్తుంది. సత్యం అనేది ఏమైపోయింది? మరుగు చేయబడింది. మొత్తం మరుగు చేసేసి దుష్టుడు. ఎందుకంటే ఈ సువార్త అనేది వింటే అందరూ మనుషులు మారితే ఖచ్చితంగా దేవుని గురించి బతితే పరలోకం వెళ్తారు కదా. అందు గురించి ఈ సత్య ప్రకారం ఎవరు బతకొద్దు, ఈ సత్యం ఎవరు తెలియకూడదు, ఈ సత్యంలో స్థిరపడకూడదు ఎవరు. ఖచ్చితంగా ఈ సత్యములోనే నీకు రక్షణ, ఈ సత్యంలోనే మీకు నిత్య జీవం అని ఖచ్చితంగా బైబిల్లో ఉంది కనుక ఈ సత్యం ఎవరికి తెలియకుండా దుష్టుడు ఖచ్చితంగా అడ్డుకట్టలు ఎక్కడి అక్కడ వాడు ఖచ్చితంగా సువార్తనే రాను వాని పరిచారు. ఎందుకంటే సాతాను కూడా తానే వెలుగుదూత వేషం ధరించుకుంది. బోధకులు వచ్చారు, అబద్ధ బోధకులు దింపింది. ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు దించింది. పరిచారకులు ఉన్నారు, వాడు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకుంది. దూతలు ఉన్నారు, వాడు వెలుగుదూత వేషము. అంటే దేవుడు ఎన్ని కేటగిరీలలో ఎంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడో దుష్టుడు కూడా అన్ని విభాగాలుగా విభజించి ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టేసింది సంఘముని. మీరు గమనించండి, నానాటికి మీరు గమనించండి. సంఘం అనేది ఎందుకు వీళ్ళు నమ్ముతున్నారు, దేనికి ఆ క్రైస్తవ్యం అనేది ఆ విశ్వాసుల సంఖ్య పెరగకుండా అవిశ్వాసుల సంఖ్య పెరుగుతుంది, విశ్వాసుల సంఖ్య తగ్గుతుందంటే మీరు గమనించండి. క్రీస్తు సువార్త అనేది ఖచ్చితంగా ఆయన మరణము, సమాధి, పునరుత్థానము, మరో లోకం ఉంది, నిత్య జీవం ఉన్నది. ఈ లోకంలో కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి, అది బతుకున్నంత వరకే ఉంటాయి. ఈ బతుకుతోనే ఈ సుఖ దుఃఖాలు రెండింటి దేవుడు జతపరిచాడు. ఈ చావుతో రెండు తెగిపోతాయి. రోగం ఉన్నా సరే కానీ పరలోకం ఇస్తాడు దేవుడు, పాపం ఉంటే మాత్రం పరలోకం ఇవ్వడని ఖచ్చితంగా చెప్పే బోధలు లేకపోవడం బాధాకరం. ఖచ్చితంగా పరలోకం గురించి, నరకం గురించి ప్రారంభంలో విపరీతంగా విస్తృతంగా ప్రకటించింది యేసుక్రీస్తు కానీ అపోస్తులు కానీ దాని మీదనే స్టాండ్ అయ్యి దాన్నే ప్రకటించేది. ఈనాడు పరలోకం గురించి పెద్ద బోధ లేదు, నరకం గురించి అయితే అసలు మాట్లాడరు. ఆశీర్వాదం, దీవెన, ఇవన్నీ రకరకాలుగా ఎన్నో ఉన్నాయి. మొత్తం మీరు గమనించండి, అన్నిటి వల్ల ఏమవుతుంది కదా, సత్య సువార్త అనేది మరుగున పడిపోయింది. అసత్యం అనేది వేలును కొని ఒక మర్రి విత్తనంగా కంటికి కనపడని విత్తనం ఎలాగైతే భూమిలో పడి వేరు తన్నుకొని మహావృక్షంగా ఎలా మారిపోయిందో, ఈ అసత్యం అనేది మొత్తం వేలునుకొని మొత్తం ఏమైపోయింది, క్రీస్తును మనకు కనపడకుండా చేసింది. బోధకుడు ముందైపోయిండు, క్రీస్తు అనేది మరుగైపోయింది. క్రీస్తునుడా అండి? క్రీస్తు లేడండి, క్రీస్తు లేడు. క్రీస్తు లేని బోధ క్రైస్తవ్యంలో క్రీస్తు లేడు. మొదటి శతాబ్దంలో అయిపోయింది. అందుకనే మీరు గట్టిగా చేపట్టాలంటాడు. అంటే మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ అంటుండు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ క్రమంగా మీకు సువార్తను ప్రకటించి తినో ఆ సువార్త ఖచ్చితంగా మీరు ఏంటి గట్టిగా పట్టుకోవాలంటున్నా. అంటే ఏంటి, నమ్మిన దాన్ని ఎప్పటి వరకు చివరి శ్వాస ఉన్నంత వరకు పట్టుకోవాలని బైబిల్లో. వ్యక్తికో బోధ వచ్చేసింది, డినామినేషన్కో బోధ వచ్చేసింది. బోధల్లో ఎన్ని బోధలు ఉన్నాయో మీరు గమనించండి. 38,000 శాఖలు అయిపోయింది. ఒకటే బైబిల్, ఒకటే దేవుడు, ఒకే క్రీస్తు ప్రాణం పెట్టి కొన్నది, ఒకే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలో నడిపించేది, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒకే ఒక్కడు. కానీ ఎన్ని వేల శాఖలైనా? 38,000 శాఖలైన. బైబిల్ ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, తండ్రి అయిన దేవుడు ఒకటే అని బైబిల్ ఘోషిస్తున్నా చెప్తున్నా మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. అంటే డినామినేషన్కి ఒక విశ్వాసం మారిపోయింది. మీరు గమనించండి, వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బోధ అయిపోయింది. ఇక్కడ కూడా ఎక్కువ మంది నమ్మకపోవడం కారణం మీరు అబ్జర్వ్ చేశారా? హిందూ దేవుళ్ళు 33,33,00,000 మంది ఏమో దేవుళ్ళు ఉందని చెప్తారు. అలా కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి దేవుళ్ళు అని చెప్తారు. ఇక్కడ కూడా వేల సంఖ్యలో ఎదిగిపోతే ఏది కరెక్టు,
ఒకే దేవుడు కానీ ఏంటి అన్ని డినామినేషన్లు ఏంటి? బైబిల్ ఒకటే కదా, ఆ సంఘం వేరంటాం, ఈ సంఘం వేరంటాం, ఈ సంఘం వేరంటాం, వాళ్ళ వీళ్ళకి పడదంటారు. ఎందుకు ఇలా అయిపోయిందని అందరికి జనాలకు ఎలా అయిపోయింది? కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు ఏంటి ఇందులోనే ఇన్ని శాఖల, ఇన్ని విభాగాల? ఒకే దేవుడు అని చెప్తారు, ఒకే బైబిల్ పట్టుకొని పోతారు, వీళ్ళ కాలకు పడదేంటి, ఇలా ఉన్నారేంటి అంటున్నాడు. మీరు గమనించండి దుష్టుడు ఎలా దెబ్బతీశాడు. ఒకే దేవుని నమ్ముకున్న మనుషులందరినీ విశ్వాసం నుంచి వెళ్ళి వ్యర్థమైపోతేటట్టుగా భ్రష్టులుగా ఒకే దాని ఎందుకు గట్టిగా చేపట్టుకోపోకుండా అందరినీ కొత్త కొత్త బోధల వల్ల స్థిరమైన విశ్వాసం నుంచి వెళ్ళి తొలగిపోయి అస్థిరమైన దాంట్లోకి వెళ్ళిపోయారని మనం చెప్పొచ్చు. 4వ వచనం చూడండి, 3వ వచనం కింద, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుదిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము ఏం చేసినట? తిరిగి 3వ దినమున లేఖనాల ప్రకారంగా తిరిగి లేపబడి. లేఖనాల ప్రకారంగా, లేఖనముల ప్రకారమైన యేసుక్రీస్తు ఏమైండు? చనిపోయాడు. మీరు గమనించండి, ఆయన పుట్టుకలో సంతోషం లేదు, కానీ ప్రపంచాన్ని మొత్తం ఆయన చావుతూనే ప్రపంచానికి మనందరికీ ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. మీరు గమనించండి, దేని గొప్పగా సెలబ్రేషన్ చేసుకోవాలి, గొప్పగా ఒక వేడుక జరుపుకోవాలి, ఆయన మరణాన్ని జరుపుకోవాలి. మీరు గమనించండి, దురదృష్టం ఏందో అంటే ఆ మరణప్పుడు ఏడతారు, పుట్టినరోజు అప్పుడు ఆనందం ఉంటుంది. మరణం అప్పుడే చాలా సంతోషంగా ఉండాలి, ఎందుకంటే ఆయన మరణమై అక్కడే లేడు. మరణాన్ని జయించిన వాడు, మరణపు ముళ్ళను విరిచిన వాడు, అందరికీ నిరీక్షణకు ఆధారమైన వాడు, మృతుల్లో నుంచి పునరుత్థానంలో మొదటివాడుగా లేచినవాడు. దాన్ని ఏం చేయాలి? అందరికీ మరణం అంటే భయం ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరికి మరణం అంటే భయం ఉంటుంది. అది ఎలాగైతే బతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ బతికింది ఒకే ఒక్క ఆయన, ఎవరు? యేసుక్రీస్తు. మరణం మీద మన భయంలో నిలుచున్న వారందరికీ, మరణ ఛాయలో కూర్చున్న వారందరికీ వెలుగుగా ప్రకాశించి, అదే మరణము బలం గలవాడిని మరణము ద్వారా ఆ సిలువలో ఓడించి గెలిచిన వాడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఒకే ఒక్కడు. ప్రతి ఒక్కరు బతకాలి ఇక్కడే. ఖచ్చితంగా ఎన్ని రోజులు బతాం? ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు తర్వాత శరీరం అంతా మృతతుల్యం అయిపోద్ది, ఖచ్చితంగా చనిపోతాం. ఖచ్చితంగా మనం ఉండాలనుకుని ఉండలేం. బాల్యం ఉంటుంది, మధ్య వయసు ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది, మధ్యలోకి వెళ్ళిపోతాం, అయిపోద్ది అంతే. కానీ ఆత్మకు అనేది ప్రారంభం లేదు, ముగింపు లేదు. దానికోసం చెప్తుండే ఇక్కడ లేఖనాల ప్రకారంగా ఆయన మృతి పొందాడు, లేఖనాల ప్రకారంగా తిరిగి లేచాడు. మరి మనం కూడా లేఖనాల ప్రకారంగా వచ్చామా లేమా? యేసుక్రీస్తు వచ్చాడండి, తన పని ముగించుకొని వెళ్ళిపోయాడు, లేఖనాల ప్రకారంగా వచ్చిండు భూమి మీద. ఆయన పుట్టాడు, 33 సంవత్సరాలు బతికాడు, 3.5 సంవత్సరాల తన సేవ, 30 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గరనే ఉన్నాడు, 3.5 సంవత్సరాలు తన సేవ ఎక్కడెక్కడ సేవ చేశాడు? కపెర్నహూము, కొరాజీనా, అనేకమైన ప్రాంతాలు, బెస్తైదా, కపెర్నహూము, ఇవన్నీ మొత్తం అనేక, గెరాసీనా ప్రాంతము, ఇవన్నీ మొత్తం చాలా వరకు ప్రాంతాలు, అక్కడ యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మొత్తం చాలా వరకు తిరిగి కాలినడకతోని సముద్రంలో ప్రయాణంలో ఓడల మీద అనేకమైన ప్రాంతాలు తిరిగి ఆయనకు వీలైనంత మట్టుకు 33 సంవత్సరాలు నలుదిశలకు శుభార్త అనేది వ్యాప్తి అనేది చేసి మహనీయుడు వెళ్ళి అందరికీ ఆయన చనిపోయాడు. చనిపోవడం వల్ల రక్షణ కనుక, తండ్రి అనాది సంకల్పం కనుక, ఆ సంకల్పం ప్రకారంగా లేఖనాల ప్రకారంగా ఏదైతే రాయబడిందో ఆ లేఖనాల ప్రకారంగా ఆయన పుట్టాడు, లేఖనాల ప్రకారంగా చనిపోయాడు, తిరిగి లేఖనాల ప్రకారం అదే లేఖనాల ప్రకారంగా ఏమయ్యాడు? తిరిగి లేచాడు. మరి మనం కూడా లేఖనాల ప్రకారంగా పుట్టామా లేదా ఒకసారి చూద్దామా? ఆయన లేఖనాల ప్రకారంగా వచ్చాడండి, పుట్టాడు వెళ్ళిపోయాడు. మరి మనకు కూడా మరి ఎట్లా పుట్టామా లేదా చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మనం కూడా లేఖనాల ప్రకారంగా అంటే మనం ఎలా బతుకున్నాం, ఆయన ఎలా బతికిండు, అది కావాలి మెయిన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల నుంచి వెళ్ళి కలిపి ఉంటాయి. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, అయినా కూడా మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, ఈ రాసింది కూడా పౌలు గారే, అది రాసింది కూడా పౌలు గారే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అది కూడా రాసింది కూడా పౌలు గారే, ఇది కూడా రాసింది పౌలు గారే. పౌలు గారు 14 పత్రికలు రాసింది. చాలా గొప్ప జ్ఞానవంతుడు, ధర్మశాస్త్రం మీద పట్టి అంటే మంచి పాండిత్యం గలవాడని చెప్పొచ్చు. దేవుని మనసును క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవాడని ఒక మాటలో మనం చెప్పొచ్చు.
చదివినాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులునై ఉండవల్లని జగతి పునాది వేయబడక మునిపే ఏం చేసిన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి, చాలు, ఏర్పరచుకొనెను. జగతి పునాది వేయబడక మునిపే. కోటాను కోట్ల మంది పుట్టుకొస్తున్న వాళ్ళందరూ జగతికి పునాది వేయబడక మునిపే పుట్టారు. దేవుని మనసులో, దేవుని ఆలోచనలో. రూపం రాలే కానీ ఆత్మలుగా సపరేట్గా మనం తండ్రి ఆలోచనలో మనం ఉన్నాం. తండ్రి ఆలోచనలో ఉన్నాం కనుకనే ఆదాములోనికి మనం అందరం వచ్చాము. ఆదాము నుంచి భూమి మీదకి అందరం శరీరాన్ని తెచ్చుకొని, ఆదాము అవ్వ నుంచి వెళ్ళి శరీరాన్ని తెచ్చుకొని మనం భూమి మీదకి వస్తున్నాం. మీరు బాగా గమనించండి, ఎప్పటి నుంచి ఉన్నమాట మనం జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మన అందరినీ ఏర్పరచుకున్నాం. మన క్రీస్తులో ఏర్పరచుకున్న క్రీస్తు అంత బాగా సమాజం కోసం పనిచేసిండు, సమాజం హితం కోసం పనిచేసిండు, తన ప్రాణాన్ని అర్పించిండు. మనుషులందరి పాపముల నుంచి విడిపించడానికి ఆయన చనిపోయాడు. మన పాపాలను తన రక్తములో ఏం చేశాడు? శుద్ధీకరించాడు. అవునా? శుద్ధీకరించాడు, మనల్ని శుద్ధులుగా మార్చాడు. మొత్తం విమోచన క్రయధనముగా తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. మొత్తం వెల చెల్లించాడు. ఎందుకంటే మనం ఏంటి? పాపానికి అమ్మబడిన వాళ్ళు. ఆ పాపానికి అమ్మబడిన వాళ్ళకి ఫలితం ఏంటి? వెండి బంగారములతో మనము విమోచింపబడం. దేంతో? అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తము. అమూల్యమంటే వెలకట్టలేదన్నమాట. ఈ లోకములో ఉన్న సిరి సంపదలను ఒకవైపు పెట్టి యేసుక్రీస్తు ఒక రక్తం ఒకవైపు పెట్టినా కూడా మనము వెల చెల్లించలేము. ఈ ఇందులో ఉన్న సిరి సంపదలు మొత్తం ఒకవైపు పెట్టినా కూడా, యేసుక్రీస్తు రక్తం ఒకవైపు పెట్టినా కూడా మనం దానికి వెల చెల్లించలేమంత. అంటే అమూల్యం అంటే వెల కట్టలేనిది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు గమనించండి, యేసుక్రీస్తు సమాజం హితం కోసం వచ్చిండు. సమాజాన్ని అందరినీ పాపములో నుంచి వెళ్ళి వాళ్ళందరినీ రక్షించాలి, విమోచించాలని ఆయన వచ్చిండు. సిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు, 3వ దినమున వెళ్ళిపోయాడు. అంటే వెళ్ళిపోయి తండ్రి దగ్గర లోబడి వచ్చి భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు అందరికి కనిపించాడు. చక్కగా తిరిగి పరలోకమునకు ఆరోహణం అయిపోయాడు. నేను వస్తాను ఖచ్చితంగా, ఈ మరణ సమాధి పునరుత్థానం అనేకులకు ప్రకటించండి, అనేకులకు నాకు శిష్యులుగా మార్చండి అని యేసుక్రీస్తు అని చెప్పి వెళ్ళిపోయింది. మీరు గమనించండి, యేసుక్రీస్తు ఇయ్యబడిన కాలము 3.5 సంవత్సరాలు, 30 ఏట అయితేనే ధర్మశాస్త్రం ప్రకారం వాక్యం ప్రకటించాలి. అప్పటిదాకా లేదు. ఇప్పుడు మనకు మంచిగా ఊహ వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ప్రకటించే సామర్థ్యం వస్తే చాలు. 30 ఏళ్ళ దాకా మనం ప్రకటించొద్దని నియమం ఏం లేదు. నువ్వు ప్రకటించే సామర్థ్యం ఉంటే, పవిత్రుడుగా ఉంటే నువ్వు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూనే ఉండొచ్చు మంచిగా. మీరు గమనించండి, ఆయన వచ్చిండు, ప్రకటించిండు, ఆయన ప్రాణం పెట్టాడు. మనం కూడా ఏం చేసిన వెరికినా ఆయన ప్రాణం పెడితే మనల్ని ప్రాణం పెట్టవద్దనడా? మీ నిమిత్తం నేను మీకు ప్రాణం పెడుతున్నాను, మీరు మీ సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టే బద్దులై ఉన్నారన్నడా లేదా? లేఖనాల ప్రకారం వచ్చిండు, చనిపోయిండు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేఖనాల ప్రకారం తిరిగి లేచిండు. మనం కూడా లేఖనాల ప్రకారంగా తిరిగి లేవాలి అంటే ఏం చేయాలి చెప్పాలి? మీరు ఏం చేయాలి? యేసుక్రీస్తు ఏం చేసిండు? ఎమ్మటే వెళ్ళిపోయిండు, గ్రామాన తిరిగిండు, కుష్ఠరోగులను బాగు చేసిండు, గుడ్డివారికి చూపునిచ్చాడు, అక్షయవాయు గారి వారిని మంచం మీద పండుకొని వచ్చి లేపి వెళ్ళిపోయారు పో అని చెప్పాడు. రక్తసాల స్త్రీని బాగు చేసిండు, అనేక స్వస్థతలు మహత్కార్యములు చాలా చేసిండు. మొత్తం ఇంకా రాయబడిన ఎన్నో ఉన్నాయి గ్రంథమందు. ఆయన చేసిన అనేకములు రాయబడిన ఎన్నో ఉన్నాయి. మీరు గమనించండి, అనేకము చేసిండు. అప్పుడు స్వస్థత అనేది రూపం మార్చుకుంది. అప్పుడు మెడిసిన్ లేదు, ఇంత వైద్య రంగం అభివృద్ధి చెందని కాలం కనుక ఖచ్చితంగా అప్పుడు అలా చేశాడు. ఇప్పుడు వైద్య రంగం అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇలాగ ఏది ఉన్నా సరే దేవుని కృపాదానమే.
ఇంజెక్షన్ తీసుకున్నా, సిరప్ తాగినా, ఏదైనా సరే టాబ్లెట్ రూపంగా ఎలా తీసుకున్నా సరే కానీ దేవుని అపారమైన కృపాదానం. ఎందుకంటే అనేకమైన రసాయనాల చెట్లు దేవుడు భూమి మీద పుట్టించడం, దాని నుంచి మెడిసిన్ కనుక్కోవడం, ఏదో రకంగా అయితే ఖచ్చితంగా దేవుని గొప్పతనమే తప్ప అందులో మనసులో గొప్పతనం ఏమీ లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అప్పుడు ఆ రకంగా ఇచ్చాడు స్వస్థత, ఇప్పుడు ఈ రకంగా ఇస్తాడు స్వస్థత. దేవుడు ఎలాగైతే ఖచ్చితంగా స్వస్థత ఇచ్చే దేవుడే. గాలి దేవుడిచ్చేది, సూర్యుడు దేవుడిచ్చేది, ప్రతిదీ ఆహారం దేవుడిచ్చేది, ప్రతిదీ మనం తింటున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చెల్లించుతున్నాము, బ్రతుకుతున్నామంటే దేవుని కృపాదానం కదా. దేవుని వల్ల బతకడం తప్ప మనం వేరే కాదు. ఖచ్చితంగా మనం ఆలోచించాలి. మరి అనేకులు చచ్చిపోతున్నారు అంటే రక్షణ సువార్త తెలియక నిత్య జీవం గురించి తెలియక అనేకులు మృత్యువాత పడి ఈ లోకాన్ని కాలు చేసి వెళ్ళిపోతున్నారు. నరకానికి వెళ్ళిపోకూడదు, అందరూ వాళ్ళ పాపం నుంచి విడిపించాలని ఆత్మయ్య ఉన్న యేసు, వాక్యమై ఉన్న యేసు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి 33.5 సంవత్సరాలు నివసించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. కొన్న తర్వాత మనం ఏం చేయాలి? మన సహోదరుని కాపాడాలి మనం. ఎందుకంటే మీ నిమిత్తం నేను ప్రాణం పెట్టాను కనుక మీరు మీ సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టే బద్దులై ఉన్నారని చెప్పాడు కనుక, యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్పాడు కనుక దాని ప్రకారంగా మనం అందరం వెళ్ళాలంటే ఎలా ప్రకటించాలి? దేవుని వాక్యం చెప్పాలా? ఏం చేయాలండి? నా నోటి మాట తెలియదు. యాకోబు పత్రిక ఎలా చేయాలి అసలు? ఎందుకంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. మన బైబిల్కే మనకు ఆధారం తప్ప నా సొంత మాటలు మీ సొంత మాటలు అవసరం లేదు. ఖచ్చితంగా ఎలా ప్రకటించాలనుకుండు అనేదాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలనగా మనం చూద్దాం. 2వ అధ్యాయము యాకోబు పత్రిక, 2వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక, యేసుక్రీస్తు తమ్ముడినే 2వ అధ్యాయము 14వ వచనంతో చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా మనం పరిశీలనగా చదువుకుంటూ వద్దాం. 2:14 ఇక్కడ చెప్తున్నాడండి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు జబడైనను తనకు విశ్వాసం ఉన్నదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా అంటే ఏమంటుండ్రు మీరు గమనించండి. క్రియలు లేకుంటే ఏమైపోతుందట? విశ్వాసము క్రియలు లేనిది అయితే, విశ్వాసంతో కూడిన క్రియలు ఉండాలనా? విశ్వాసం ఒకటి ఉంటే సరిపోద్దా? క్రియలు లేకుంటే సరిపోద్దా? విడగొట్టుకుందాం. ఇక్కడ నాకు విశ్వాసమే ఉంది, క్రియలు లేకుంటే దేవుడు మెచ్చుతాడా? అది నన్ను రక్షిస్తుందా? రక్షణలోకి తీసుకెళ్తుందా? నన్నే రక్షించినప్పుడు పక్కనే రక్షిస్తుంది? రక్షించదు. అది క్రియలు లేనిది అయితే, నా విశ్వాసము క్రియలు లేనిది అయితే అది నన్ను రక్షించలేదు. విశ్వాసము క్రియలు రెండు ఏమైపోవాలి? మిళితమై ఉండాలి మానవ బ్రతుకులో. ఈ రెండు ఒక మనిషి బ్రతుకులో ఉంటే అప్పుడు ఏమైపోతుంది? విశ్వాసము క్రియలతో కూడింది అయితే ఏమైపోతుంది? నేను రక్షింపబడతా. నన్ను చూసిన వాడు క్రియారూపకంగా నేను బ్రతుకున్నాను అంటే నేను వాక్య ప్రకారం నేను బ్రతుకుతున్నాను అనుకో, నన్ను చూసిన వాడు కూడా ఏమైపోతాడు? వాడు కూడా బ్రతాడు, వాడు కూడా రక్షణ పొందుతాడు. నేను చెప్తా కానీ నేను క్రియల ప్రకారంగా ఉండనంటే రక్షింపబడతానా? ఉంటానా? ఉండను. సరే, మీరున్నారు అనుకోండి, మీరు చెప్తారు వాక్యం, క్రియలు లేకపోతే దేవుడు అంటే విశ్వాసం, అపారమైన విశ్వాసం ఉందండి మీకు, క్రియల కాడికి వచ్చేవరకు కూడా క్రియలు లేవు. అది మిమ్మల్ని రక్షిస్తుందా? మిమ్మల్ని రక్షించదు, తక్కువని కూడా రక్షించదు. ఎందుకంటే మీరు ఏదైతే విశ్వాసాన్ని ఇప్పించి వాక్యం చెప్పారో ఆ విశ్వాన్ని చూస్తారు, క్రియలు మీలో ఉంటాయి కనుక వాడు కూడా ఏమైపోద్ది? అట్టి విశ్వాసం వాడిని రక్షింపగలదా అంటే రక్షింపలేదు. క్రియలు లేని విశ్వాసము రక్షింపలేదు. క్రియలతో కూడినదై ఉండాలి. అంటే మనం వాక్యం యేసుక్రీస్తు ఎలా ప్రకటించాడు? ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు. నాలో పాపం ఉందని, మీలో అందరూ ఎమ్మడపడ్డారు. ఈయన ఎక్కడన్నా తప్పు దొరుకుతుందా? గొప్ప గొప్ప మాటలు చెప్తుంటే ఎరిశీలం నుంచి వస్తారు. వచ్చేమంటారు ఇక్కడ, మీ శిష్యులు పెద్దల పారంపర్య ఆచారము మీరుంటున్నారేంటి? చేలు కడుక్కోకుండా భోజనం, వీళ్ళకి ఎక్కడొచ్చింది? కాలుజేరు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి? మాకు ఒకటి ఉన్నది, సంతకి వెళ్ళినప్పుడు పోయి
కాళ్ళు కడుక్కోవడం, నెత్తి మీద నీళ్ళు చల్లుకోవడం, ఇది మాకు ఆచారం అనేకములు ఉన్నాయి. ఈ అన్నిటిని మీ శిష్యులు మీరుతున్నారేంటయ్యా? ఎక్కడి నుంచి వచ్చారు ఈ గొప్ప భక్తులు? ఎక్కడి నుంచి వచ్చారు గొప్ప విశ్వాసులు? యెరూషలేము నుంచి వచ్చారు పని కట్టుకొని వాళ్ళ దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమంటారికైనా నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటయ్యా కదా? నేను చేయగడుకొని తినకుండా, నేను చేయగడుకోకుండా నేను తిన్నాను అనుకోండి, మీకు ఏమైనా ప్రాబ్లమా? ఏదైనా బ్యాక్టీరియా ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది, మీకేం ప్రాబ్లం? అంతే కదా. ఒకవేళ మీరు చేయగడుకోకుండా తినరు, నాకేమైనా ప్రాబ్లమా? కాదు కదా. అది వ్యక్తిగతంగా ఎవరి దానికి ఉంటుంది. అంటే వీళ్ళు ఒంటి శుద్ధి నేర్పించేది తప్ప హృదయ శుద్ధి, ఆత్మశుద్ధి నేర్పించలే వీళ్ళు. అప్పటి నుంచి పరంపర ఇప్పటి నుంచి కొనసాగుతుందే ఇది. మీరు గమనించండి, మనం అందరం హిందువు నుంచి వెళ్ళే, సంప్రదాయం నుంచి వెళ్ళే క్రైస్తవులుగా మారినాం. ఏం చేస్తాం మనం? దేవుని దగ్గర పోవాలంటే మంచిగా స్నానం చేస్తాం. స్నానం చేసి మంచి కొత్త బట్టలు వేసుకొని, ఏదో మంచి బట్టలు వేసుకొని గుడికి వెళ్ళిపోతాం. మంచిగా గుడి చుట్టూ తిరుగుతాం. అవునా? ఒంటికి సెంటో ఏదో ఒకటి మనం కొట్టుకొని కంపల్సరీ గుబాలు ఇస్తుంది పైనుంచి. కానీ దేవుడు, మనం నమ్మిన దేవుడు ఎలాంటి ఎరికైనా పై రూపం చూసేటోడు కాదు, హృదయాన్ని చూస్తాడు. వీళ్ళందరూ ఏంటి పైన చూపించుకునే వీళ్ళందరూ. ఈయనైనా పైన చూస్తాడు కాదు, లోపల అంతరంగం ఏమైందో చూస్తాడు. హృదయాన్ని పరిశీలించే దేవుడు, నీ హృదయంలో ఏముందో చూసే దేవుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు అని ఈయన చెప్తాడు. మనం నమ్మిన దేవుడు. లోకం దేవుళ్ళు ఎవరికి ఏం చెప్తారో ఎవరికి అర్థం కాదు. అందుకనే మార్పు లేదు. మాట మారదు, చూపు మారదు, బతుకు మారదు, గొడవలు మారదు, అన్ని రకాలుగా అన్నింటిలో ముందే ఉంటారు. ఏంటంటే భక్తి అంటారు. మరి భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పుడు మరి ఈ గొడవలన్నీ తగ్గాలిగా. తగ్గట్లేదంటే ఆ భక్తి కాదని మనం అర్థం చేసుకోవాలి. ఇక దాన్ని మనం పక్కకు పెడితే, ఇది మనం ఆలోచిస్తే, మన దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం మనం ఆలోచిస్తే, క్రియలు లేని విశ్వాసం అయితే అట్టి విశ్వాసము వాడిని రక్షిస్తుందా? అస్సలు రక్షించదట. కింది వచ్చిన చూడండి ఏమంటుండే, ఇంకా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరము కావలసినది ఇయ్యక సమాధానముగా ఉండు, చలి కాసుకో, తృప్తి పొందుమని ఉత్తి మాటతో చెప్తుందా? ఆకలి అవుతుందండి, అన్నం పెడితే చాలా మంచిగా ఉంటుంది. బట్టలు లేవండి, సహోదరునికి బట్టలు ఇస్తే బట్టిస్తే బాగుంటుంది. మంచిగా సమాధానంగా ఉండు, దేవుడు చూసుకుంటాడు. మరి నిన్ను ఎందుకు పెట్టినాడు దేవుడు? దేవుడు నిన్ను ఎందుకు పెట్టిండు అక్కడ? క్రియల్లో చూపించు దేవుని ప్రేమ. ఒక్కడు నేను ఆకలి తిని మీరు నాకు అన్నం పెడితిరి, దాహం అంటే దప్పికొంటిని మీరు నాకు దాహం ఇస్తిరి, నేను వస్త్రహీన అయితే నాకు బట్టలు ఇచ్చితిరి, నేను దిగంబరం అంటే నాకు బట్టలు ఇచ్చితిరి, నేను చెరసాల్లో ఉండి నన్ను చూడవస్తిరి, రోగినాయి ఉంటే నన్ను పరకలే. ఇవన్నీ ఎందుకు చెప్పిండు? నువ్వెప్పుడు ఎంతోమంది రోగాలు తీసేసినావు, నువ్వు చాలా బాగున్నావు కానీ యేసుక్రీస్తేవాడు అల్పుడైన ఒకరిని చేస్తే నాకు చేసినట్టే. మత్తయి సువార్త 25 చెప్పిండు. అంటే ఒకరిని చేస్తే నువ్వు క్రియల్లో చూపించు, నాకు చేసినట్టే అన్నాడు ఆయన. నాకు చేసినట్టే అంటే నీకు ఉన్నాయని దాచుకొని ఆకలైతే నువ్వు సమాధానం కూడా తృప్తి పొందు. తింటే 5 పళ్ళెములు అన్నం పెడితే 5 ఏళ్లతో కలిపి నోట్లో ముద్ద పెడితే కడుపు నింతుందా? మాటతోనే ఉన్నదా? తృప్తి పొందు. సర్లే అని ఏదో మాటలు చెప్తే బాగుంటుందా? గాడిపో అన్నం దొరుకుతుంది, గాడ మంచిగా ఉంటుంది ఫుడ్, గా హోటల్లో ఆడిపోయి తిను అది చెప్పాలి. అనువుగా గాడ హోటల్లో మంచిగా ఫుడ్ దొరుకుతుంది, గాడ మంచిగా రొట్టెలు అమ్ముతారు, ఆడ మంచిగా ఉంటుందని నువ్వు చెప్పాలనా? గా షాపులో మంచి బట్టలు దొరుకుతాయి, ఆడ మంచిగా ఉంటాయండి, తక్కువ రేట్లో ఉంటాయి, ఆడిపోయి కొనుక్కో చెప్తారా? అది మంచిదా? దిగంబరుడై ఉన్నాడు అనుకో, ఇద్దరికి చెప్తున్నా అక్కడ, స్త్రీ పురుషులకు సహోదరి కానీ సహోదరుడు కానీ ఎవరైనా ఆనాటికి తిండి లేక బట్టలు లేక వస్త్రహీనంగా ఉంటే నువ్వు చేస్తుంది ఏంది? అదే క్రియలు. ఎంతమందికి ఇచ్చాం మనం బట్టలు, ఎంతమందికి ఇచ్చాం భోజనం పెట్టాలి? ఇప్పుడు మీరు ప్రశ్నించుకోండి. ఎంతమందికి ఆకలైన వారికి అన్నం పెట్టారు, ఎంతమందికి వస్త్రహీనంగా ఉంటే మీరు బట్టలు ఇచ్చారు? క్రియలు అంటే అయ్యే మరి. నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుందా? దేవుడు చెప్తుంది కదా, నా సొంత మాటలు కాదుగా. ఇది క్రియలు అంటుడు. క్రియలు లేని విశ్వాసము మృతం అంటుడు. అసలు క్రియలు అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటయ్యా నాకు తెలియదు. నాకు క్లారిటీ అంటే కింద ఇస్తుడు క్లారిటీ. అరే నీకు తెలియదు నాయన, అన్ని అరటితో ఒలిచి గుజ్జు నోట్లో పెట్టేటట్టు నీకు ఖచ్చితంగా నీకు చెప్తా అని చెప్పింది. ఖచ్చితంగా మంచిగా విడమర్చి చెప్తుంది. ఇందులో మనకు కన్ఫ్యూజ్ ఉందా? ఇందులో మనకు అర్థం కాదు ఏమైనా ఉందా? అర్థమయ్యేటట్టు చెప్తుందా? అర్థమయ్యేటట్టు చెప్తుంది కదా.
ఆనాటికి లేదండి, భోజనం లేదు, వస్త్రం లేవు. ఎంతమందికి మీరు వస్త్రాలు ఇచ్చారు మీ ఆత్మీయ జీవితంలో? ఇంతకాలంలో ఎంతమందికి మీరు భోజనం పెట్టారు ఆకలైతే అనే మీ ఆత్మీయ జీవితంలో చేస్తే వాళ్ళు దేవుని నమ్మిరా దేవుని నమ్మలేదు కాదు. ఒక మనిషి అయి ఉంటే చాలు, వాడు ఆకలి ఉంటే చాలు. అర్థమైందా? ఇక దేవుని నమ్మినోడికే ఇద్దాం, వాళ్ళు దేవుని బిడ్డలే. అర్థమైందా? వాళ్ళు దేవుని పోలికే, వాళ్ళు దేవుని బిడ్డలే. ఆడు దేవుని కుమారుడే, ఆమె దేవుని కుమారు. నమ్మలేదు, నమ్మిండు నమ్మలేదని కాదాడ ముచ్చట. వాళ్ళు ఆకలి కొన్నారా? నువ్వు అన్నం పెట్టినవా? వాడు వస్త్రం లేదా? వస్త్రహీనుడుగా ఉన్నాడా? దిగంబరిగా ఉన్నాడా? ఆ రోజు నువ్వు బట్టలు ఇచ్చినవా? అది మనిషి అయి ఉంటే చాలు, వాడు దేవుని స్వరూపం, సాక్షాత్తు దేవుని బిడ్డ. ఈ చేస్తే మీరు క్రియల్లో మీరు సఫలమైనట్టే. అయిరా కాలేదా? ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీరు ఆకలైంది, ఎవరికైనా ఆకలైంది అంటే అన్నం పెట్టిననుకోండి, మీరు ధన్యులు. ఎవరైనా ఆనాటికి దిగంబరిగా ఉంటే మీరు బట్టలు ఇచ్చిననుకో, మీరు ధన్యులు. ఎందుకంటే మీ విశ్వాసం అనేది మీ క్రియలు అంటే కార్యారూపకములు అయినాయి అన్నట్టు. విశ్వాసం ఏమైంది? క్రియల్లోకి వచ్చేసింది. మొత్తం క్రియలు చేసినాయి అంటే విశ్వాసము ఉంది మీకు, ప్లస్ క్రియలు ఉన్నట్టు. ఈ పనులు చేస్తే మీకు విశ్వాసం ఉంటుంది తప్ప క్రియలు లేవు. అన్నం పెట్టకపోయినా బట్టలు లేకపోయినా, అన్నం పెట్టకపోయినా బట్ట లేకపోయినా కేవలం దేవుడు అంటే విశ్వాసం ఉంది తప్ప మీకు క్రియలు లేనా? నేను చెప్తున్నా, దేవుడు చెప్తున్నా. అలా నేను చేయకపోయినా నాకు లేనట్టే, మీరు చేయకపోయినా మీరు లేనట్టే. నన్ను కూడా కలుపుకుంటా. నేను కూడా ఎవరికైనా అన్నం పెట్టకపోయినా, నేను కూడా ఒక పిసిని కొట్టేనైనా వేస్ట్. క్రియారూపకం లేనప్పుడు ఎందుకు? క్రియలేని విశ్వాసం మృతం, అది చచ్చిపోయింది అన్నాడు. ఇక చచ్చిపోతే ఏమైపోతుంది? మృతులు తమ మృతులను ఇక పాతి పెట్టుకుంటే ఇంకేమైనా ఉంటుందంటే ఇక అయిపోయా. ఇక మనం ఎంత బాగా తీసుకున్నా, ఎంత చేసినా, ఏం చేసినా ఏం లాభం చెప్పండి? ప్రయోజనం ఉంటుందా? అది ఇంకా కిందికి చూడండి, మంచి మాట చెప్తుంది ఇక్కడ. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. మృతమైతుంది, మొత్తం ఒంటిగానే ఉంటుంది. దీనికి కూడా యేసుక్రీస్తు గొప్ప ఎగ్జాంపుల్ చెప్పి, యేసుక్రీస్తుని చూస్తానికి వస్తారు. పిలుపునాడు రాయా, మరి యేసుక్రీస్తుని చూడాలనుకుంటున్నాం నువ్వు ఏంటి అన్నప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉంది కదా. అది చస్తే, భూమిలో పడి చస్తే అది విస్తారంగా ఫలించును. చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది. నీ క్రియలు కూడా ఎలా ఉంటుంది అంటే నువ్వు ఒంటిగానే ఉంటావు, మిగిలిపోతావు, ఇక అయిపోయినట్టే. ఎండిపోయిన చెట్టు ఫలాలు ఇస్తుందా, నీడిస్తుందా? ఎండిపోయిన చెట్టు ఉందండి, నీడిస్తుందా? ఫలాలు ఇస్తుందా? ఏమిస్తుంది? నరుకుంటే ఒక బండి కట్ల అయితే దాదాపు ఒక ఇది పోతుంది. మనమైతే ఏం రాము. ఎండిపోయిన చెట్టు ఉందనుకోండి, నరుకోతే ఒక బండి కట్టెలు వెళ్తే తీసుకొచ్చి మన ఆకలి తీర్చుకోవడానికైనా మనం అది పనిచేస్తాం. చెట్టు అన్న మనం దేనికైనా పని చేస్తామా అండి? ఎవరికి పనికిరాము. తీసుకుపోయి దీనికి కప్పెట్టుకొని తీసుకొని తొందర పెడుతూనే ఉంటారు. ఆత్మ శరీరం నుంచి వేరైంది అనుకో, తీసుకుపోయి లేట్ అవుతుంది, టైం చూస్తున్నాడు, నేను పోవాలంటారు. ఇది దానికి పెద్ద తొందర. అవునా కాదా? ఎవరికి పనికిరాదండి. కానీ బతికున్నప్పుడే ఆత్మ దేహంలో ఉండగానే మనం అన్ని చేయాలి. అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. మంచిగా వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని కొలమానం చూసుకోవాలి. ఖచ్చితంగా మట్టపు గుండు చూసుకోవాలి. ఖచ్చితంగా ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? వాక్యానికి వ్యతిరేకంగా ఉందా? వాక్య ప్రకారంగా ఉందా? సమతుల్యంగా ఉందా? కరెక్ట్గా మనం ఏం చేయాలి? పోల్చుకోవాలి, చూసుకోవాలి. వాక్యం అనే అర్థంలో ఖచ్చితంగా ప్రతిరోజు మన అంతరంగాన్ని ఏం చేయాలి? చూసుకోవాలి. వాక్యం అనే అర్థంలో మృతమే అయిపోతుంది అని చెప్తున్నాను. ఒంటిగానే ఉంటుంది, అది మృతం అయిపోతుంది. అయితే ఒకడు ఇక్కడ చూడు, ఒకటి తెలివి అతిథేయం అంటారు. ఇదే ఒకడు వచ్చి అంటుడు, నాకు విశ్వాసం ఉంది బాబు అంటుడు. నాకు క్రియలున్నవి. వాడు ఏం మాట్లాడుతుంది చూడండి, నాకు క్రియలున్నవి, నీకు క్రియలు లేకుండా విశ్వాసం నాకు కనపరచు. నాకు కనపరచుము. నా క్రియల చేత నా ఈ రెండు ఒక దాంట్లో ఉండాలా, వేరువేరుగా ఉండాలా? వాడు వచ్చి తెలివితో అడుగుతుండు, ఇగో నాకు మాత్రం క్రియలు ఉన్నాయి, విశ్వాసం లేదు. ఇగో నీకు విశ్వాసం ఉంది, క్రియలు లేకుండా నీ విశ్వాసంతో క్రియలను కనపరచు, నా క్రియలతో విశ్వాసం కనపరచు. ఇది సాధ్యమా? ఇంక తెలివి చూడు, అతికే తెలివి. మనసులకు ఇదే తెలివి ఉంటుంది. వాడు వచ్చి అంటుండు, నా క్రియలు ఉన్నాయి, నా క్రియలలో నేను విశ్వాసం కనపరుస్తా, నీ విశ్వాసంతో క్రియలు కనపరచు. అవుతుందా? ఇది సాధ్యమేనా? ఈ రెండు ఒక మనిషిలో ఉండాలి. అవి కార్యరూపకం కావాలి, బయటికి రావాలి మనిషి ద్వారా. అవి వచ్చేటట్టు లేదు. వీడు తెలివితో ఎట్లాడుతుండు, ఇట్లా అయితే అవుతుందా? సాధ్యం కాదు. ఇది ఈ రెండు మనిషిలో నీలో విశ్వాసం ఉండాలి,
క్రియలు ఉండాలి. ఈ రెండు కలిసి ఉంటేనే అది ఏమైపోతుంది, ఫలభరితమైన జీవితం, ఆత్మఫలాలు అనేది ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది మంచిగా. కింది వచ్చింది ఇక్కడ మంచిగా ఇవన్నీ చెప్తూ, ఒరే బాబు బాప్తిసం తీసుకున్నావు, చాలా గొప్పగా ఉన్నావు, విశ్వాసం అంటున్నావు, చాలా అంటున్నావని ఏం మాట్లాడుతుంటే యాకోబు గారు, దేవుడు 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 అంటున్నావు, నువ్వే నమ్ముతున్నావు దేవుడని. నువ్వు కాదురా, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముట అది మంచిదే, అలాగా నమ్ముట మంచిదే. కానీ దయ్యములు కూడా నమ్మి ఎవరిది గొప్పదట చెప్పండి? ఇక్కడ ఏమంటున్నాడు, ఒరే బాబా అలాగా నమ్ముట మంచిదే, దేవుడు ఒక్కడు, నువ్వే నమ్ముతున్నావు, నువ్వే భక్తుడు అనుకుంటున్నా. ఎవరిని పోల్చి చెప్తున్నావు? పక్కన మనం పోల్చి చెప్పాలి. మనుషుల్లో నమ్మకం లేదు, ఒక్క మనిషిని కూడా చూపించలేదు ఇక్కడ. గమనించారా? పక్క వాళ్ళని చూపించచ్చు కదండి, ఎవరినో ఒకరిని పక్క వాళ్ళని చూపించి ఈయన విశ్వాసం కానీ విశ్వాసం కానీ ఆ సమకాలీలలో ఎవరు లేకపోతే దొరకలేదా యాకోబు గారికి? యాకోబు గారికి పలానోడు ఉండు, ఆయన నమ్మిండు, ఎవరో ఒకరు చెప్పొచ్చు కదా. ఏ ఒక్కరిని చెప్పకుండా ఇక్కడ ఏమంటాడు, దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్మటం మంచిదే. కానీ దయ్యములు నమ్మి నువ్వు నమ్మినావు కానీ వణుకులేదు నీకంట, భయం లేదు నీకంట. నిజం మీరు గమనించండి, ఒక కుక్కకు భయపడతాడు, ఒక బొద్దెంకు భయపడతాడు, ఒక బల్లికి భయపడతాడు, ఒక ఆవు పతిదానికి భయపడతాడండి. మనిషికి మనిషి కూడా భయపడతాడు. దేవుడు అంటేనే మనిషికి భయం లేదు. అవునా కదా? మీరు గమనించండి. మనిషి అంటే మనిషి భయపడతాడు. ఓ కుక్కకు భయపడతాడు ఖచ్చితంగా, బొవ్వు అనుకొచ్చాడు గజ్జు నూపుతాడు. ఓ పాము వచ్చింది అనుకోడు మొత్తం అల్లాడిపోతాడు. అన్నిటికీ భయపడతాడు మనిషి. కానీ సాక్షాత్తు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు పరలోకముందు ఉన్నాడు ఆయన, ఆ తండ్రికి మాత్రమే భయపడట్లేదంటే మనిషి ఎంత ఇది ఉన్నాడో మీరు గమనించండి. అంటే సాతాను మాయలో ఎలా ఉండాలి, తండ్రికి ఎలా లోబడి ఉండాలి, ఎలా తండ్రిని హత్తుకొని ఉండాలి, ఆయనకు వేరుగా మేము ఉంటే మా జీవితాలు ఆగమైపోతాయని ఎంతవరకు ఆలోచిస్తుంది మీరు గమనించండి. లోకం 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 అనే మాయలో పడిపోయి అందులోంచి బయటికి రాలేకపోతున్నారు. ఎవరు? క్రైస్తవులు కూడా, దేవుని నమ్మిన బిడ్డలు కూడా ఈ లోకం అనే మాయలో పడి లోకంతో పోటీపడి వెళ్ళిపోతున్నారు తప్ప లోకానికి వేరుగా క్రైస్తవులను దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న బిడ్డలను మనం చూడగలమా? క్రియల్లో చూడగలమా? మాటల్లో చూడగలమా? బ్రతుకుల్లో చూడగలమా? దేంట్లో చూడగలం చెప్పండి? అది మృతమైపోతుంది అంటుంది, మృతమైపోతుంది. ఆ రోజు నీకు నైట్ వచ్చిండు ఓరని వచ్చి అంటే తిండి లేకపోతే ఏం చేస్తున్నావు కదా, పెట్టచ్చు కదా, తృప్తి పొందంటే పొందదా? చలి కాసుకోమంటే చలి తక్కువ అయిపోద్దా? ఒంటిలో గుడ్డలు కప్పుకుంటేనే మధ్య దుప్పట్లు కట్టుకుంటే గజ 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 వణికిపోతే పరిస్థితి ఉంటుంది. దిగంబరిగా ఉంటే నువ్వు చలి కాసుకో, ఆ మాట నువ్వు చెప్పాలా? అది ఎవరంటారట? విశ్వాసులే అంటారంటుండు. వాడు దేవుని నమ్ముకోని గురించి చెప్పట్లేదు ఇక్కడ, దేవుడి నమ్ముకోని గురించి చెప్పట్లేదు. నమ్ముకొని విశ్వాసంలో కొనసాగుతున్నాము, మాకు యేసు తెలుసు, దేవుడు తెలుసు, దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నవారు దేవుడు తెలవలే. దేవుని నమ్ముకుంది క్రైస్తవ్యం. నేను అదే చెప్తా, నమ్ముకూరు తప్ప దేవుడు తెలుసుకోలేదు. యేసును నమ్ముకుంటూ కనుకనే క్రియలు అనేది కార్యారూపంలో మన అవ్వట్లేదు. తెలుసుకుంటే అయితే, ఎప్పుడైతే తెలుసుకుంటే రూపకములు ఖచ్చితంగా అయితే. మీరు గమనించండి, గట్టిగా చేపట్టాలి. లేఖనాల ప్రకారంగా ఆయన వెళ్ళాడు, ఆయన ప్రాణం పెట్టాడండి, ఆకలిని మనకు అన్నం పెట్టాడు. మీరు గమనించండి, ఎన్ని సూచక్రియలు, మహత్కార్యాలు. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పురుషులకే పంచాడు. అనేక మంది ఆకలిని తీర్చాడు యేసుక్రీస్తు. దాహమైన వారికి దప్పిక తీర్చాడు. నాలాగా బ్రతకండి, నన్ను పోలి జీవించాడని ఆయనకు ప్రతిరూపాలుగా మనం భూమి మీద పెట్టిపోతే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇవ్వబడిన కాలంలో ఎవరైనా సరే పక్క వాళ్ళకు మనం మాదిరిగా ఉంటున్నాము. క్రీస్తు తత్వాన్ని సాక్షిగా మనం జీవించకపోతే పరలోకం ఎలా వెళ్తాం? క్రీస్తు సంబంధంలో చెప్పుకోవడానికి అర్హత ఉంటుందా అండి? మీరే ఒకసారి ఆలోచించండి. నేను క్రీస్తు సంబంధిని, నేను క్రీస్తు వాడను, నేను క్రైస్తవుడను అని చెప్పుకుంటానికి ఏమన్నా అర్హత ఉంటుందా? అండి? మీరు గమనించండి, అట్టి విశ్వాసం నేను రక్షిస్తుందా అని అడుగుతుండు, ప్రశ్నిస్తుండు. అట్టి నీ విశ్వాసం నేను రక్షిస్తుందా? నేను ఏమాత్రం రక్షింపలేదు అంటే ఇక్కడ మనం చదువుకున్న కొందరు నీ విశ్వాసం వ్యర్థం ఎప్పుడైపోతే విశ్వాసం క్రియలు లేనిదైతే వ్యర్థమైపోద్ది అని చెప్తున్నాను. వ్యర్థమైపోతేనే కానీ నేను ప్రకటించిన ఉపదేశ క్రమము మీకు ప్రకటించాను కదా సువార్త, అది ఎప్పుడు అర్థమైపోతే క్రియలు లేకపోతే అది వ్యర్థమైపోతుంది.
మృతమైపోద్ది, చచ్చిపోద్ది. దుష్టుడు పగబట్టి నువ్వు విశ్వాసగానే ఉండరా, క్రియలు నీకు ఉండొద్దని. నువ్వు క్రియలనే ఉండరా, విశ్వాసం నీకు ఉండొద్దు. రెండు గుంపులను చేసిన దుష్టుడు తెలుసా. కొంతమంది క్రియల్లో పని చేసుకుంటూ వెళ్ళిపోతారు, విశ్వాసం ఉండదు తెలుసా. కొంతమందికి చాలామంది అన్ని పేదలకు ఏదో పేద సాధకులు కానీ చాలామంది చేస్తుంటారు, బట్టలు వాంచుతుంటారు, ఇవన్నీ వస్తుంటే. ఇప్పుడు డిసెంబర్ వస్తుందిగా, ఈ యేసుక్రీస్తు పేరు మీద చాలా వరకు చేస్తారు. క్రియలు ఉంటాయి, విశ్వాసం ఉంటుంది. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, క్రియలు ఉంటాయి. ఈ రెండు కలిసి ఉండి చెయ్యి నాయన అని దేవుడు మొత్తుకుంటుండు. దేవుని బాధ ఏంటి? ఈ రెండు ఉంటేనే నా పిల్లలు రా అంటుండు. ఈ రెండు ఉంటే మీరు దేవుని పిల్లలు అవుతారు కాబట్టి ఏదో ఒకటి మిమ్మల్ని ఉంచుతా, అదే భక్తి అని నేర్పిస్తా, మిమ్మల్ని భ్రష్టులుగా మార్చేస్తా. దేవుడున్న లోకం, నాకు దక్కని లోకం మీకు అస్సలు దక్కకూడదు. నాకు దక్కని లోకము, నాకు దక్కని ఆ సంతోషము, ఆ వైభవం మీకెందుకు? నేను పాపిని, నేను పాపపురుషుణ్ణి, నేను దృష్టుణ్ణి, నేను భ్రష్టుణ్ణి. మీరు కూడా భ్రష్టులు కావాలి. సాక్షాత్తు దేవుని పిల్లలు, దేవుని స్వరూపము, దేవుని కోరికగా పుట్టిన మిమ్ములను ఎంత భ్రష్టులుగా మార్చేస్తున్నాం అని పగబట్టి వాడు వచ్చిండు తెలుసా. పగబట్టి వచ్చిండు, అది సమయం కొంచెమే. పగబట్టి వచ్చి వాడు వేటాడుతూ భయంకరంగా మానవాళిని సర్వనాశనాన్ని నడిపించడానికి వాడు వచ్చి వారి ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాడు. రెస్ట్ లేదు వానికి. మనం రెస్ట్లోకి వెళ్తాం. మీరు గమనించండి, ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంటుంది, ఏంటి? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే ఏం చేస్తారు? ఈ మైండ్ ఏంటి? ఆఫ్ చేసేస్తారు. బాడీ ఏముంటుంది? ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆలోచించేదా దీంతోనే కదా, అవునా కాదా? అది ఆఫ్ చేసిందంటే అయిపోయి, రిమోట్తో కనుక టీవీని తక్కువ బంద్ చేసినట్టే అయిపోద్ది. ఏమి వింటున్నావు, ఎలా బతకాలి, ఏం కథ? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఎక్కువ క్రైస్తవ లోకాన్ని మొత్తం ఏమార్చింది తెలుసా? దేవుని బిడ్డలకి సత్యం తెలియకుండా, దాని ప్రకారంగా బతకకుండా, ఖచ్చితంగా వేల మంది, కోట్ల మంది లెక్క పెడితే క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారంటారు. 300 కోట్ల మంది పైనే, 300 కోట్ల మంది, 400 కోట్ల మంది పైనే ఉంటారు. ప్రపంచ జనాభా 8 కోట్ల మంది. అంటే అత్యధికమైన మెజారిటీ పీపుల్ ఎవరంటే క్రైస్తవులే. మరి ఎంతమంది క్రైస్తవులు క్రియల్లో ఉన్నారు? ఎంతమంది పాపాన్ని ఆశ్రయించుకొని మంచిగా ఉన్నారు, పరిశుద్ధులుగా గుంపుగా ఉన్నారు? క్రైస్తవులకు ఇక్కడికి వచ్చే పరిశుద్ధత కాడికి వచ్చే వరకులో పోద్ది. అందుకని దేవుడు పాపులుగా పుట్టాలనుకోరు. ఆయన జగతి పునాది వేయబడకముందు ఏమండు? ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా పుట్టించాడు, పరిశుద్ధులుగా పుట్టించాడు. ఎందుకు పాపలు అయిపోయారు? మనిషి ఎందుకు అయిపోయిందండి పాపలు? మీరు గమనించండి. మన వాళ్ళు కూడా దొంగలు వాక్యం సరిగ్గా తెలియక ఏమంటారు? నీకు జన్మతః పాపిరా, నువ్వు పాపిరా అని ప్రకటిస్తారు. ఎవడంటే పాపని? దుష్టుడు పాపని. నువ్వు అట్లా చెప్పేటోళ్ళు అందరూ దుర్బోధకులు, వీళ్ళు దుష్టునికి జత పనివారు. పాపి అని చెప్పేటోళ్ళు అందరూ. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నప్పుడు పాపిని ఎందుకు ఇస్తారండి? పాపానికైనా చోటు ఉంటుందండి బాబు. చెడు తరములకు ఆయన యొద్ద చోటు లేదు. ప్రియులు నిద్రించుచుండగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని బైబిల్ చెప్తుంటే, ఈ దొంగలందరూ జన్మతః పాపని వీళ్ళే చెప్తారు. ఎంత ఏళ్ళని చెప్తారు దైవ గ్రంథానికి? ఇంత కలంకమా? ఈ దొంగలు వాక్యాన్ని అరకొర చదువుకొని ఇష్టానుసారంగా రాత్రి బోధకులైపోయి మొత్తం ఈ మానవ జీవితాన్నే కలంకం చేసేసి వీళ్ళే. ఎవరితో చెప్పిస్తుంది? పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఈ దేవుని పక్షాన నిలబడ్డ వాళ్ళే వీళ్ళే దుర్బోధ చేసుకుంటూ సాతాను బోధ సంఘాల్లో విస్తరింప చేసి పెడుతున్నారు మొత్తం. తెలుసా? మనుషులందరినీ యథార్థంగా పుట్టించు, పరిశుద్ధులుగా పుట్టించు. ఎప్పుడు? జగతి పునాదయ్యబడక మునిపే దేవుని అనాది సంకల్పమును క్రీస్తులో నిర్ణయించుకుంది. ఆ సంకల్పానుసారంగా మనుషులందరూ చచ్చిపోతున్నారు కదా, నాలోనే ఏర్పరచుకుంది కదా నా తండ్రి అని తండ్రి అభిష్టం మేరకు ఈ లోకానికి వచ్చింది యేసుక్రీస్తు. మానవ శరీర ఆకారాన్ని, మట్టి దేహాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికింది. 3.5 సంవత్సరాల్లో ఆయనకి ఇచ్చిన టాస్క్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు 30 ఏళ్ళు బతికింది మొత్తం. పాపుల మధ్య నజరేతు నుంచి వెళ్ళి మంచిదేదని రాగలదా అని అడుగుతాడు ఫిలిప్పు. వచ్చి చూడు నజరేతు నుంచి వెళ్ళి మంచిది రాదని నువ్వు అంటున్నావు, ఓకే, కానీ వచ్చి చూడు ఆయన ఎలా ఉన్నాడో. ఆశ్చర్యపోయాడు. మీరు గమనించండి. ఫిలిప్పు అడుగుతాడు, మంచిదేదైనా వస్తుందా? మీరు గమనించండి. వచ్చి చూసి 30 ఏళ్ళు బతికి చూపించిందండి ఆయన పరిశుద్ధత, ఆయన క్యారెక్టర్.
పాపుల మధ్యనే నజరేతులు అందరు పాపులే, దుష్టులే, దుర్మార్గులే, ఏ ఒక్కడు పాపాన్ని విడిచి బతికినోడే లేడు. కానీ అక్కడ ఏమైండు? ఉన్నతంగా బ్రతికినాడు, బ్రతికి చూపించిండు. మొత్తం 3.5 సంవత్సరాలలో ఆయన అనుకున్న తండ్రి ఇచ్చిన టాస్క్ మొత్తం పూర్తి చేసుకుంటూ ఆ దేహాన్ని ఏం చేశాడు? మొత్తం మన పాపాల నిమిత్తం దాన్ని కాపాడుకుంటాడు. 33.5 సంవత్సరాలు దాన్ని ఏం చేసిండు? ఇంత కలంకం లేకుండా కాపాడుకుని దాచుకుంటూ తను తాను. అందుకే ఆయన ఒక మాట అండి, ఆయన నోట ఏ కపటమైనను లేదు, దూషింపబడి బదులు దూషింపలేదంటే మరి ఆయన పిల్లలుగా మనం, ఆయనకు సహోదరులుగా ఆయనను ధరించుకున్న మనం ఈ మాటలన్నీ ఎక్కడ వస్తున్నాయంటే మనల్ని బొంతా కొట్టించిన దృష్టి మీరు బాగా గమనించాలి. మీరు గమనించాలి. అబద్ధం ఆడుతున్నాం అంటే దేవుని సంబంధం కాదు, బూతులు ఆడుతున్నాం అంటే దేవుని సంబంధం కాకుండా దుష్టుడు చేస్తున్నా మీరు గమనించాలి. అమ్మో ఈ మాట నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా, అమ్మో నా దేవుడికి ఇలాంటివి నచ్చాయి కదా అని ఎమ్మటే మనకు మైండ్లోకి రావాలి. రాకుండా మనకేం దొరికినా అన్నయ్యన్ని అన్నితో తిట్టేయండి తెచ్చిస్తుంది. తర్వాత అయ్యో ఎందుకనంటే నెత్తి బాదుకుంటుందా? ఆ పవిత్రమైన మాటలని అన్యాన్ని వేసి తిట్టేదేమవుతుంది, తిట్టేసి చేసే పనులను చేసేసి పశ్చాత్తాపడినప్పుడు ఏమైనా వస్తుందా అండి? చేయవలసిన మొత్తం ఏంటి కార్యాలను చేసేసి ప్రభువా అంటే అప్పుడు ఏమైపోతాం? ప్రభు మొర వింటాడా? పాపుల మనమైన ఆలకించాడు. వింటాడు. ఎప్పుడు? ఫస్ట్లో వింటాడు ఫస్ట్, ఓకే. తర్వాత నువ్వు రావాలి. మీరు గమనించండి, మన 12 అయిపోయినాయి సభలు. 12 సభలు అయిపోయినాయి. సంవత్సరము అంటే మాయలోకములో మనిషి వింత బ్రతకని ఫస్ట్ సిద్దిపేటలో జరిగింది. తర్వాత రెండోది సౌర కుటుంబంలో దేవుని కుటుంబం అని నిజామాబాద్లో జరిగింది. మూడోది అదృశ్య దేవుని అసలు స్వరూపమని జనగాంలో జరిగింది. 4వది జీవన పోరాటంలో జీవితాలకు మేల్కొల్పు అని కరీంనగర్లో జరిగింది కాలేజీలో. 5వది 6వది మరి మంచిర్యాలలో జరిగింది. ఆత్మఫలాలు, ఆత్మీయ జీవితానికి సోపానాలు, ఆశల వలయంలో అంతమవుతున్న మానవ జీవితాలు 6 అయిపోయినాయి. 7వది ఖమ్మంలో అయింది. ఆత్మీయ జీవన బంధాలు, ఆత్మీయ జీవితానికి అనుబంధాలు. ఈ బంధాలు దేవుడే ఇచ్చాడు, ఈ బంధాలను మనం పెట్టుకోవాలి ఉండాలరా బాబు అని చెప్పింది. ఆత్మీయ జీవన బంధాలు, ఆత్మీయ జీవితానికి అనుబంధాలు అని ఎలారికైనా దేవుని నమ్ముకున్నాడు మేము ఎక్కడ రావండి అని ఉంటే మరి ఆ బంధాలన్నీ ఎక్కడ పోవాలి? అందుకనే జీవన బంధాలకు, ఆత్మీయ జీవితానికి అనుబంధాలు దేవుడు కల్పించాడు, విడగొట్టుకోవద్దు అని ఖమ్మంలో చాలా గొప్పగా జరిగింది. తర్వాత కరోనా వచ్చింది, అందులో ఆన్లైన్లో జరిగింది. ఏం జరిగింది? మానవుల వైఫల్యాలు, సాఫల్యాలు, మనుషుల జీవితాల్లో వైఫల్యాలు, సాఫల్యాలు. అంటే వైఫల్యాలు అంటే చాలా వరకు వైఫల్యాలు అయిపోతున్నాయి. అందులో ఎలా సాఫల్యాలు అంటే సాధించిన వాళ్ళు, గొప్పగా అన్నిటిలో రాణించిన వాళ్ళు సాఫల్యాలు అంటారు. వైఫల్యాలు అంటే అన్నిటిలో కోల్పోయిన వాళ్ళు, అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు వైఫల్యాలు అంటారు. సాఫల్యాలు అంటే అన్నిటిలో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు. ప్రతి దాంట్లో మానవ జీవితాల్లో వైఫల్యాలు, సాఫల్యాలు అనేవి. తర్వాత కరోనా అయిపోయింది, మళ్ళా సిద్దిపేటలో జరిగింది. ఏం జరిగింది? మానవ జీవితంలో భావోద్వేగాలు అంటే అందరు చాలామంది ఏడిసిరు కదా, ఎంతోమంది తీసుకుపోయి అక్కడ పెట్టేస్తుంటే చచ్చిపోయారు. అందరి ఒక తల్లి చచ్చిపోయినా, తండ్రి చనిపోయినా ముట్టుకోవద్దని కూడా కవర్గా చుట్టేసి అనాథ శవం కంటే అధ్వానంగా ఏం చేసిరు? తీసుకుపోయి అక్కడ పడేసి జేసీబీ పెద్ద గొయ్యి తీసి కుక్కలుగా చనిపోతే అక్కడ ఎలా వేసి బొంద కప్పేస్తారో వైరస్ కూడా బయటికి రావద్దని అతి క్రూరంగా ఇదైపోయింది. తర్వాత ఏముంది? మానవ జీవితాలు ఫలాలు, ప్రతిఫలాలు అని మొన్న జరిగింది 11 రోజులు మొత్తం. ఇప్పుడు ఏం జరిగింది? అంతరించిపోతున్న ఆత్మకార్యాలు, విస్తరిస్తున్న విరోధ క్రియలు. అంశం మాత్రం బాగుంది. ఏమి విస్తరించినారా ఈ 11 ఏళ్ళ 12 ఏళ్ళ అంటే నాకు విస్తరించిన మొత్తం విరోధ క్రియలు. ఆత్మఫలాలు మొత్తం ఆపేసుకురు తెలుసా? అంశాలు, వండర్ఫుల్ అంశాలు. ఆశల వలయంలో అంతమవుతున్న మానవ జీవితాలంటే మామూలు మాటల వండర్ఫుల్ సబ్జెక్టు. ఆత్మీయ జీవితానికి ఆత్మఫలాలు, సోపానాలు మామూలు సబ్జెక్టుల అన్నీ మొత్తం 6 రోజులే.
5 రోజులు 6 రోజులు సబ్జెక్టులు మొత్తం. కానీ ఎక్కడ పెరిగిందా తగ్గిందా? భక్తి పెరిగిందా తగ్గిందా? నానాడికి స్కూల్ పిల్లోడు ఉండండి, సంవత్సరం క్లాస్ బై క్లాస్ పెరుగుతుందా? అక్కడనే ఉంటాడా? 1వ క్లాస్లో ఉంటాడా? ఎల్కేజీలో యూకేజీలో ఉంటాడా? నర్సరీలో ఉంటాడా? సంవత్సరం ఆ పిల్లోడు ఎదుగుతుంటాడు. మంచిగా ఎదిగేదాన్ని బట్టి ఏమైపోతాడు? క్లాసులు కూడా పెరుగుతుంటాయి. మనం ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉండదు క్రైస్తవ జీవితం. అవునా కాదా? మీరు గమనించండి, మనం కూడా వెళ్ళవలసి ఉన్నది. మన ఆత్మీయ జీవితం కూడా పెరగాలి. ఆత్మకార్యాలు అనేది అంతరించిపోయింది. విరోధి క్రియలు అనేది విస్తరింపజేస్తున్నారు. విరోధి మళ్ళా క్రీస్తు సంఘాల్లో దుష్టుని గురించి బోధించినంత బోధ నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎవరు బోధించారు? వేరే డినామినేషన్లు ఎక్కడ బోధించాలి? దుష్టుని గురించి, దయ్యం గురించి, అపవాది గురించి, వాని క్రియల గురించి, వాని తంత్రముల గురించి, వాని మాయోపాయముల గురించి మన వాళ్ళు బోధించినంత బోధ ఎవరు బోధించలేదు. మన వాళ్ళు వాని చేత పీడింపబడుతున్నట్టు మళ్ళీ ఎవరు పీడింపబడుతున్నారు తెలుసా? ఎందుకంటే దుష్టుడు సమయం కొంచెమే ఉంది. మీరు గమనించండి ప్రియమైన దేవుని, దాన్ని ఒక మంచి మాట చెప్తుంది చూడండి. యేసుక్రీస్తు చెప్తున్న సందర్భం ముగించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము. యేసుక్రీస్తు బాధపడుతూ నమ్ముకున్న వారే యేసును వెంబడించిన వారే ఒక మాట అంటుండండి. గమనించాలి. ఒక మాట అంటున్నాడు చూడండి. 21వ వచనం, 8:21వ వచనం. విలువైన సంగతులు, మనకు కావలసిన సంగతులు, యేసుక్రీస్తు నమ్ముకొని యేసును వేల మంది తండోపతండాలుగా వెంబడిస్తున్న వారితో యేసుక్రీస్తు చెప్తున్న మాట. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుతున్నారు, కానీ మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటుకి ఏమంటున్నాను? యేసుక్రీస్తుకు ఆయన నమ్ముకున్నాం, రొట్టె ద్రాక్షరసం తింటున్నాం. మీరు గమనించండి, ఈ మాట అప్పుడు ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, ఇప్పుడున్న వాళ్ళకి వర్తిస్తుంది. నేను వెళ్ళి చోటుకు మీరు రారు అంటే అర్థం ఏంటి? ఎందుకండి యేసుక్రీస్తు వెళ్ళి చోటుకు మీరు అప్పుడున్న వారితో సమాజంతో చెప్తుండే. యేసుక్రీస్తు బతుకున్నప్పుడు నేను వెళ్ళి చోటుకు మీరు రారు అంటున్నాను. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళి చోటుకు మీరు రారు అన్నప్పుడు మీరు మీ పాపంలో ఉండి చచ్చిపోతారంటే ఇలా కాదు, అర్థం కాలే. కానీ కింద గుసగుసలు ఆడుతూ చూడండి ఏమంటారు వాళ్ళు. అందుకు యూదులు నేను వెళ్ళి చోటుకు మీరు రాలేదని ఈయన చెప్తున్నాడే. వీళ్ళకి ఏమర్థమైందండి? మీరు మీ పాపంలో ఉండి చచ్చిపోతారంటే పాపం ఏంటయ్యా అని అడుగుతలేరు. తను చంపుకుంటాడేమో. వెళ్ళి చోటుకు రా, వీళ్ళకి ఇదే మరే. మీరు గమనించాలి, ఆయన ఏమంటాడు? మీరు మీ పాపములో ఉండి చచ్చిపోతారన్నప్పుడు అలా బలవేలగాలం వద్దా? అయ్యో ఏంటయ్యా ఇంత మాట అన్నాం? మేము ప్రతి సభా దినాన్ని పాటిస్తున్న విశ్రాంతి దినాన్ని, శనివారం వచ్చిందంటే 6 గంటల నుంచి మేము నిష్ఠా గరిష్ఠులుగా మేము ఉంటాం. ఆచారాల వ్యవహారాల్లో మేము కట్టుదిట్టమైన ధర్మశాస్త్రం మీద మేము చాలా ఇదిగా ఉంటాం. ఏందయ్యా నువ్వు ఇంత మాట అన్నావు? లోకంలో ఉన్నావని పాపలు అన్నారు, కానీ మేమెట్ట పాపలం అవుతాం? మేము పాపం నుండి చచ్చిపోతాం. ప్రభువా ఏంటి నువ్వు ఇంత మాట అన్నావు అని అడగాల వద్దా? తెలివిన వాళ్ళు అయితే అడగాలి అసలు. అంతేనా కాదా? ఏంటి నేను వెళ్ళు చోటుకు మీరు రారు, మీరు మీ పాపంలో ఉండి చచ్చిపోతున్నప్పుడు ఇలా డౌట్ రావాలి. ఏంది ప్రభువా ఇంత మాట అన్నావేంటి? అన్యులు కదా పాపం నుండి చచ్చిపోతారు, మేమేంటి ఏమడిస్తున్న వాళ్ళం మంచిగా యెహోవా దేవుడని మంచిగా గొప్పగా పాటలు పాడుతూ గొప్పగా మేము స్తుతిస్తూ విశ్రాంతి దినాన్ని గొప్పగా పాటిస్తున్న వాళ్ళము. పిల్లా జల్లలు అన్నిటి బంద్ చేసి ఆ విశ్రాంతాన్ని ఏ దానికి నీళ్లు పెట్టక ఏం పెట్టక అందరం ఏంటి ఉపవాసాన్ని ఆచరించి మేము గొప్పగా ధర్మశాస్త్రాన్ని నేవాళ్ళము. ఏంది ఇంతలా మాట అన్నావేంటి? గింత మాట అంటారు. మమ్మల్ని ఈ నీ బిడ్డలుగా దేవుని బిడ్డలుగా స్వీకరింపబడ్డ మేము యూదులుగా దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలుగా మమ్మల్ని ఇంత మాట అన్నా మనం ఓడని అడిగినా అట్లా అడుగుతలేరు. కానీ ఆయన ఎక్కడ పోతాడో ఆయన చంపుకుంటాడా? ఆయన మీరు చంపుతారు దుర్మార్గులు. ఇక్కడ వీళ్ళు అంటారు చూడండి, ఏమంటారా? తన్ను తాను చంపుకోనని చెప్పుకొని చుండిరి. అప్పుడు ఆయన చూడండి ఏమంటాడు? మీరు కిందివారు,
మీ కింద ఆలోచనలే, ఈయన చంపుకుంటాడా, ఈయన ఏమైపోతాడో, మీది ఎప్పుడు భూ సంబంధమైన ఆలోచనలే తప్ప మీరు పరిమితి అనేది మీరు సాధించరా? లేఖనముకు ఎవరికి వచ్చునో వారే దైవం అని చెప్పాను, మీరు గమనించరా? దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడన్న లేఖనాలు గుర్తొత్తలేవా? మీరే దైవాలు కదా, దైవాలుగా మీరు మారాలి కదా. మీరు భూ సంబంధాలుగా ఉంటే ఇక్కడనే పోతారు, ఇక్కడనే చచ్చిపోతారు, ఇక్కడనే వెళ్ళిపోతారు. మీరు ఆత్మ సంబంధాలుగా మారాలి, పరలోక సంబంధులు కుమారులుగా కుమార్తెలుగా మీరు మారాలి కదా. మారడానికే కదా నేను వచ్చి ఇన్ని మాటలు చెప్పింది. మీరేంటి కిందున్న లెక్కనే ఆలోచిస్తారు? ఇంకా ఈ భూ సంబంధంగానే ఆలోచిస్తారా? కిందున్న వాళ్ళ లెక్కనే ఆలోచిస్తారా? పైకి వెళ్ళాలి, మేము పరలోక పిల్లలము, తండ్రి మా దేవుడు అని ఎప్పుడు ఆలోచిస్తారు? ఎప్పుడు పోతారు మీరు? ఏమైనా అబ్రహాం మా తండ్రి, మాకు మోసే ఉన్నాడు, వీళ్ళు రాళ్ళు అని చెప్పుడు తప్ప అందరికంటే గొప్పోడిని నేను, పరమతండ్రి కుమారుని నేనే, మీరు ఎదురు చూసిన మెస్సయ్యను నేనే. మీ పాపాలను మీ శాపాలను తీసేయడానికి, కొట్టివేయడానికి, మీ పాపాలను మీ శాపాలను సిలువలో నేను చనిపోవాలి. ఆయన అన్ని అనేకమైన సందర్భాలు చెప్పిన ఈ గుడ్డలకు చూడలేదు, చెవిటోళ్ళు వెళ్ళలేదు. చెవులుండి వినలేని బదిలీలు అయిపోయారు, కళ్ళు నుండి చూడలేని గుడ్డోళ్ళు అయిపోయారు. తెలుసా? కింది వచ్చాం. మీరు ఈ లోక సంబంధులు. ఎంత మంచి మాట! నేను ఈ లోక సంబంధిని కాను, కాగా మీరు మీ పాపంలోనే ఉండి మీరు చనిపోవద్దని మీతో చెప్పి తిని, నేను ఆయనను, మీరు ఆయనను విశ్వసించిన ఎడలా, మీరు ఆయననే అని విశ్వసించిన ఎడలా మీరు మీ పాపంలోనే ఉండి మీరు గమనించండి. విశ్వసించని ఎడల ఏమైపోతారు? ఆయనే ఈయనని నమ్మాలి, మీరు చచ్చిపోతారని చెప్తున్నారు. ఎవరు? యేసుక్రీస్తు. నమ్మారా? ఇప్పటికీ ఇశ్రాయేల్లో నమ్మరండి, ఇశ్రాయేల్ నమ్మరు. యేసుక్రీస్తు దేవుడు కుమారుడు, ఆయన మెస్సయ్య అని వీళ్ళు ఇప్పటికీ నమ్మరు. మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారు. అలా చెప్పారు కదా. మనకు ఏమన్నాడు? నేనే జీవాహారం, నేనే, నన్ను తినివాడు నిత్య జీవం గలవాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి ఖచ్చితంగా. చెప్పిండా లేదా? ఆయన చెప్పిన ప్రతి మాట ఏం చెప్పిండు? మోహపు చూపు చూడదని చెప్పిండు. ఆత్మ విషయంలో దీనులై ఉండాలని చెప్పిండు. అవునా? పరలోది ఏది ఆశించొద్దండి. హృదయంలో నుంచి వెళ్ళింది ఏది అపవిత్రం అంటే మిమ్మల్ని అపవిత్రపరిచేది చేతుల వరకు కాదు, హృదయంలో నుంచి బయటికి వెళ్ళిందే మిమ్మల్ని అపవిత్రులుగా చేస్తుంది అన్నాడు. ఆ హృదయంలో దేవుని మాటలే బయలుదేరు తప్ప అపవిత్రమైన మాటలు ఏది బయటికి వెళ్ళొద్దని మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21లో మొత్తం చెప్పేసింది. అవి మనలో నుంచి వచ్చినాయి అంటే యేసుక్రీస్తు మాటలు మనం ఏం చేసినట్టు? నీరితే మనం ఏమైపోతాం? మన పాపంలోనే ఉండి మనం చచ్చిపోతాం. సేమ్ వాళ్ళకి అది చెప్పిండు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మాట చదవండి, ఒకసారి చదువుకోండి. 7:21 చదవండి, ముగించుకుందాం, అయిపోయింది. లోపల నుండి 5 వచనం నుంచి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మనకు కావాల్సింది కంటెంట్ తీసుకుంటున్నా. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండే దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, చెడుతనమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషులు అపవిత్రపరచుననియు ఆయన చెప్పాను. ఏంటయి? హృదయంలో నుంచి వెళ్ళి, మనిషి హృదయంలో నుంచి వచ్చింది. ఈ హృదయంలో నుంచి వచ్చి ఎవరైతే వస్తారో వాళ్ళు ఏమవుతారు? వారి పాపంలోనే ఉండి వాళ్ళు ఏమైపోతారు? క్రీస్తు రక్తము కూడా శుద్ధి చేయదు. ఇవన్నీ పోగొట్టడానికి శుద్ధి చేసింది. మళ్ళా ఉంచుకొని ఉంటే శుద్ధి అవుతాయా? హృదయం ఏమైపోద్ది? కలుషితం అయిపోయింది. పరిశుద్ధాత్మక ఆలయంగా ఉండాలి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేటి అన్నీ నువ్వు పరిశుద్ధాత్మను బాప్తిసం ద్వారా వరంగా నువ్వు పొందుకున్న నీవు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే, మనిషి కుమారుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే పాపక్షమాపణ కలదు. మనిషి కుమారుడికి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ లేని పాపం ఏది? ఇగో ఇవన్నీ హృదయంలో నుంచి వస్తే నీకు పాపక్షమాపణ లేని పాపం.
వీళ్ళు వారి పాపంలో ఉండి చచ్చిపోతారు. క్రీస్తు రక్తం కూడా అప్పలం కాదు. క్రియల్లో విశ్వాసం మధుమైపోద్ది. యేసుక్రీస్తు చెప్పిన సందర్భం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రియల్లో ఉండాలి. అది గట్టిగా పట్టుకొని ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఆయన చెప్పిన మాటల ప్రకారం ఉండాలి. మిమ్మల్ని మీరు వాక్యానుసారంగా పరీక్షించుకోండి. ఎందులో ఉన్నాము ఏంటి అనేది ఖచ్చితంగా. మీ క్రియలు విశ్వాసం కలిసి ఉన్నాయా, లేకపోతే ఓన్లీ క్రియలే ఉండి విశ్వాసం లేకుంటుందా, ఓన్లీ విశ్వాసం ఉండి క్రియలు లేకుంటుందా? ఈ రెండు మిళితమై ఉంటేనే మనం దేవుని బిడ్డలం. ఈ రెండిట్లలో ఏ ఒక్కటి లేకుండా రెండు వేరువేరుగా ఉన్నాయా, మనం మృతమైపోయినట్టు, అలాగనే పాపములో ఉండి చనిపోతున్నట్టు. తలలోంచుకోండి, ప్రార్థించుకోండి. పరిశుద్ధుడమైన కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. కొన్ని విషయాలు నీ పిల్లలకు చెప్పి ఉన్నాను నాయన. నీ కుమారుడైన క్రీస్తు నీ లోకానికి పంపించి మా నిమిత్తము, మా శాపాల నిమిత్తము, మా పాపాల నిమిత్తం తండ్రి ఆ కలువరి శిలువలో నాయన యాగమైపోయాడు. శరీరం అంతా చీల్చబడింది నాయన. తలకు ముళ్ళ కిరీటము, కాళ్ళకు చేతులకు మేకులు, పక్కలో బల్లెపు పోటు, చివరి రక్తబొట్టు వరకు తండ్రి ఈ భూమి మీద చిందించి మేము పరిశుద్ధులుగా మారాలని, నీ ఎదుట తండ్రి పాప పంకిలమైన జీవితాన్ని పరిశుద్ధతలో నడిపించాలని, పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. జగతి పునాదయబడక మునిపే ఏర్పరచుకున్న ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను, ఆ యథార్థతను పోగొట్టుకొని మనిషి పాపిగా బ్రతుకుతుంటే నాయన, యథార్థవంతులుగా మీరు పుట్టించినప్పటికీ ఆ యథార్థత పోగొట్టుకొని పాపిగా మారిన మనిషిని మీరు ప్రేమించి పాపిని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి కొని మమ్మల్ని శుద్ధులుగా చేసి మీరు మమ్మలను కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుటకై తండ్రి క్రీస్తు గొప్ప బలియాగాన్ని జరిగించిన భూమి మీద విధానానికి తండ్రి నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఇది అర్థం చేసుకుని తండ్రి మా చివరి పర్యంతం వరకు నమ్మకమైన బిడ్డలుగా తండ్రి మేము నాయన మా ఆత్మీయ యాత్రలో ముందు కొనసాగడానికి తండ్రి నీ ఆత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. చెడుతనాన్ని అసహించుకొని మంచితనాన్ని అత్తుకొని తండ్రి క్రీస్తుకు కలిగిన మంచి మనసు కలిగి తండ్రి నాయన ముందు కొనసాగడానికి తండ్రి నీ ఆత్మ సహాయము నడిపింపు నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సదాకాలం మనందరికీ తోడుగా ఉంది. సర్వసత్యంలో నడిపించి సత్యం నుండి ప్రతిష్ఠించుకుంటాం. ఆమేన్. అందరికీ ప్రభువు వందనాలు. క్రీస్తులో శుభాలు.